ఈరోజు ఒక చారిత్రక దినోత్సవం. రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ సబ్బండ వర్గాలు పడుతున్న బాధ చూసి ఈ రాష్ట్రం అప్పుల పాలై అధోగతి పాలైనందుకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. అందుకనే ధైర్యంగా అందరి మనసుల్లో ఉన్న మాటని నేనొక్కరిని ధైర్యంగా ముందుకొచ్చి సాహసం చేసి ఒక మంచి తీర్పు ఇస్తారు మునుగోడు ప్రజలని చెప్పేసి నేను భావిస్తూ నేను ముందుకెళ్తున్నా. మునుగోడులో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలానే ఉందా? పక్క పెట్టు, మైక్ పక్క పెట్టు, విజువల్ తీసుకోండి. సార్ మునుగోడు కాకుండా టీఆర్ఎస్ లేని ప్రాంతాల్లో కూడా ఇలానే ఉందని మీరు భావిస్తారా? మునుగోడుకు ఒక్కదానికి అభివృద్ధి చెందలేదు అంటున్నారు. ఈరోజు మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అభివృద్ధి లేదు. పోడు భూముల సమస్యతో పాటు పేదలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ తీర్పు ఉంటుందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణలో ప్రజలందరినీ ఆలోచించి ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడనే డెవలప్మెంట్ కాదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రగతి పని ఫామ్ హౌస్ కాదు, 24 గంటలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు కావాలి, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగాలి, అవినీతి రహితంగా పాలన సాగాలనే ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నా. తప్పకుండా ఈ రాజీనామా అంశం ముందుకొచ్చిన తర్వాత మునుగోడులో గట్టుపల్లి మండలంతో పాటు చౌటుపల్లి నారాయణపూర్ రోడ్డు గతంలో నేను ఎన్నిసార్లు చెప్పినా చేయకుండా ఈరోజు మొదలు పెడుతున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ మునుగోడు ఎన్నిక అనేది ఒక 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశం. ఒకే ఏడాది కోసమే ఉప ఎన్నిక రాబోతుంది. దానివల్ల రాజగోపాల్ రెడ్డి చేసేది ఏం లేదు. అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్కే ఓటు వేయాలని చెప్పి ఇప్పటికే 230 కోట్లు విడుదల చేయడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రకటన ముఖ్యమంత్రి చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి గెలుపు సాధ్యమే అంటారా? గెలుపు ఓటమి నిర్ణయించేది మునుగోడు ప్రజలు. నేను చేసేది త్యాగం. నన్ను మునుగోడు ప్రజలు ఆదేశిస్తే యుద్ధం చేస్తా. నేను వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నా. నాతో పాటు మునుగోడు ప్రజలను కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవమానించిండ్రు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి సమస్యలు చెప్పుకుంటేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అవమానించినట్టు కాదా? ఒకసారి మునుగోడు ప్రజలు ఆలోచించాలి. మీరు గెలిపించిన ఎమ్మెల్యేకు ఒక మంత్రి అపాయింట్మెంట్ దొరకదు, ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకదు, ఏ అధికారికి ఫోన్ చేసినా పని కాదు, ఏ కలెక్టర్కు చెప్పినా పని కాదు. మరి అటువంటప్పుడు ఈ పదవిలో ఉండి మీకు న్యాయం చేయలేనప్పుడు నేను రాజీనామా చేస్తే ఈ ప్రభుత్వం దిగొచ్చి ముఖ్యమంత్రి మునుగోడు గురించి మాట్లాడతాడు, మునుగోడుల సమస్యలు పరిష్కారం అవుతాయంటే నాకు పదవి ఉన్నా లేకున్నా ఒక్కటే అని చెప్పి త్యాగానికి సిద్ధమైన. నేను ఎన్నిసార్లు వచ్చిపోయింది కాదు, ఏం చేసినామని ముఖ్యం. కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసము పంపిణీ కోసం వస్తాడు. నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బిసి సొరంగ మార్గం, డిండి లిఫ్ట్ ఇరిగేషను, పాలమూరు రంగారెడ్డి ద్వారా వచ్చేది ఉదయ సముద్రం ప్రాజెక్టుల గురించి 8.5 సంవత్సరాలుగా ఈ మంత్రి ఏం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది కానీ మా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ఎందుకు కాలేదు? ఉదయ సముద్రం ఎందుకు కంప్లీట్ చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మా శివన్నగూడెం రిజర్వాయరు, మా కృష్ణరాంపల్లి రిజర్వాయర్ ఎందుకు కంప్లీట్ కాలేదు? అంటే కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ ఇక్కడ దక్షిణ తెలంగాణలో కానీ నల్లగొండ జిల్లా పనికి వచ్చే ప్రాజెక్టుల మీద లేదు కదా ముఖ్యమంత్రికి. మా మంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తేందుకు ఈ ముఖ్యమంత్రి మంత్రులను పెట్టుకున్నాడు. వాళ్ళ చేసేది ఆ పని ఒక్కొక్క మంత్రి చేయాల్సిన పనేనా? మునుగోడు సమస్యలు నాకు తెలుసు, చాలా వెనుకబడి ఉంది. ప్రభుత్వం కదిలి వస్తుంది, తప్పకుండా మునుగోడు ప్రజలకు న్యాయం జరుగుతుంది.
నా రాజీనామా ద్వారా మునుగోడు అంటే తెలంగాణ ప్రజల్లో కాదు ప్రభుత్వంలోని పెద్దలు కూడా చెమటలు పడుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మీ నినాదం ఏంటి? మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్పు సంభవించి 4 కోట్ల ప్రజల కోసము కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి లభిస్తుంది ఈ మునుగోడు ఉప ఎన్నిక ద్వారా. ఇది పెద్ద చారిత్రాత్మక తీర్పు. చాలామంది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమంలో ఉండి ఈరోజు తెలంగాణ ద్రోహుల పార్టీ అయిపోయింది. అది ఆ ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పదవులలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే తప్పకుండా చాలామంది టీఆర్ఎస్ పార్టీని వదిలిపెడతారు అని చెప్పి కూడా చెప్తాను. ఆ భాష విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సభలో చండూరులో పిసిసి అధ్యక్షుడు ఆయన పేరు నేను తీసుకోదలుచుకోలేదు. ఆయన మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ ప్రజలు సభ్య సమాజం తలదించుకుంటుంది. ఇలాంటి వ్యక్తి ఒక పార్టీకి ప్రెసిడెంట్ అయిండు, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడంట. ఆయన భాష ఏముంది, ఆయన ఎట్లా మాట్లాడుతుండు? కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఆయన మనుషులు కానీ ఏ విధంగా మాట్లాడినరో తెలంగాణ సమాజం అంతా చూసింది కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇది ప్రభుత్వం మీద ప్రకటించిన ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో తెలంగాణ ప్రజలు గెలుస్తారు, మునుగోడు ప్రజలు గెలుస్తారు. ఒక స్వార్థం కోసం డబ్బులిచ్చి పదవులు తెచ్చుకొని గత చరిత్ర తప్పుడు పనులు చేసి జైలుకు పోయిన చరిత్ర కలిగిన వ్యక్తులు తెలంగాణ సమాజం కోసం మాట్లాడతామంటే ఏ త్యాగం చేయకుండా ఉద్యమంలో లేకుండా ఈరోజు వచ్చి మేము తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. వాళ్ళ చరిత్ర బాగలేదు, వాళ్ళ భాష బాగలేదు, వాళ్ళు మాట్లాడే మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేధావులు చదువుకున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. విలువలతో కూడా కూడిన రాజకీయాలు చేసిన సమయంలో ఈ రాజకీయాలు ఏ విధంగా దిగజారిపోతున్నాయి, వీళ్ళ సంస్కారం ఏ విధంగా ఉంది, ఏ విధంగా అన్ని అసభ్య పదజాలను చూసిన తర్వాత మొత్తం తెలంగాణ సమాజం, మీడియా సోదరులు, మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, ముఖ్యంగా యువకులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఆ లాంగ్వేజ్, ఆ భాష, పిసిసి ప్రెసిడెంట్ వాడిన భాష, కోమటిరెడ్డి సోదరులను తిట్టించిన భాష విన్న తర్వాత మీరందరే ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మేము ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.